గుడ్ మార్నింగ్ మిత్రులకు. ఈరోజు ఒక చిన్ని సందేశం, మనతో మనం మాట్లాడుకునే సందేశం. నిన్ను నువ్వు తెలుసుకో ఈ జీవితంలోనే. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే 100కి 99% ఈరోజు భూమి మీద జీవిస్తున్న మనుషులలో, మిగతా జీవితాలు కాదు, మిగతా జీవులు ఏవైనా వాటి పోషణ కోసం వాటి బతాయి. కానీ మనిషి, ఒక ఉత్కృష్టమైన జన్మ ఎత్తిన మనిషి, ఆలోచన జ్ఞానం ఉన్న మనిషి, ఏ జీవికి లేని సెల్ఫ్గా ఆలోచించే నాలెడ్జి అన్నీ ఉన్న మనిషి తనకున్న ఆలోచన పరిధి ఎంతది అంటే తను చిత్తశుద్ధితో ఆత్మశుద్ధితో అనుకుంటే ఏదైనా సాధించగలడు. అంత పవర్ఫుల్ ఎనర్జీ, షార్ప్నెస్, బ్రెయిన్ యాక్టివిటీ ఉన్న ఆలోచన పరిధి ఉన్న ఒక మనిషి భూమి మీద కోటాను కోట్ల జీవులలో ఏ జీవికి లేని ఆలోచన జ్ఞానం ఉన్న మనిషి తన కోసం తను ఆలోచిస్తూ తన కోసం తను బతుకుతున్నది కేవలం 1% కూడా లేరు. ఒక్కసారి మీరు కూర్చొని ఒక్క 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మిమ్మల్ని మీరు మీ దృష్టితో మీరు ఆలోచించుకొని చూడండి. ఈరోజు 24 గంటల్లో నా కోసం నేను ఎంతసేపు వెచ్చించాను. అది ఆరోగ్యం కోసమే కావచ్చు, మీ యొక్క సంతోషాని కోసమే కావచ్చు, దేనికోసమైనా పర్లేదు. మీకు మీరుగా మీ 24 గంటలు ఒకరోజు టైంలో, మీ 100 సంవత్సరాల జీవితంలో ఎంత టైము మీకు మీరు ఉపయోగించుకున్నారు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి చూడండి. మీలో ఉన్న శక్తి ఏంటిది, మీ యొక్క బలం ఎంత, ఆ బలాన్ని మీరు దేనికోసం ఉపయోగించుకుంటున్నారు, ఎప్పుడైనా ఉపయోగించుకున్నారా? మీకు కానీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి, మిమ్మల్ని మీరు ఉత్కృష్టమైన స్థాయిలో నిలుపుకోవడానికి మీరు ఏ రోజైనా ప్రయత్నించారా? ఏ రోజైనా మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకున్నారా? ఉపయోగించుకున్నారా మీ ఆలోచన పరిధిని మీకోసం? ఒక్కసారి మీ జీవితం మీది కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరి కోసం మనం బతుకుతున్నాము? మీరు ప్రతిరోజు చేసే కార్యక్రమాలు ఏమిటి? ఇది ఉపోద్ఘాతం కాదు ఫ్రెండ్స్. కరెక్ట్గా మనసు పెట్టి ఒక 5 నిమిషాలు కూర్చొని దీర్ఘంగా శ్వాస పీల్చుకొని మనసుతో, మీ ఆత్మ సంబంధించిన మనసుతో మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. నేను ఈరోజు 24 గంటలు, నిన్నటి 24 గంటల్లో ఎంత టైము నా కోసం నేను కేటాయించుకున్నాను, నేను ఎలా ఉంటున్నాను, నా యొక్క ఆలోచన పరిధిని నేను విస్తరించుకుంటున్నానా, వదులుకుంటున్నానా, చిత్తశుద్ధితో మెలుగుతున్నానా, ఎవరి కోసం పనిచేస్తున్నా, దేనికోసం పనిచేస్తున్నా? మా తల్లి కోసం, మా తండ్రి కోసం, మా నాన్న కోసం, మా అక్క కోసం, మా అయ్య కోసం, మా అమ్మ నాన్న కోసం, మా అన్నల కోసం, అక్కల కోసం, ఇలా ఆ కోసాలు ఈ కోసాలు నాకు చెప్పకండి. అవన్నీ నెక్స్ట్. ఫస్ట్ మీకు మనము పోయిన రోజు ఎవరు ఏది తోడు రాదు. మనం చేసిన మంచి తోడొస్తుంది మాత్రమే. ఆ మంచి చేసే క్రమంలో మనం ఎలా ఉన్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము ఎదుటివారితో, ఇంకా ఇవన్నింటికంటే ముందుగా మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నం చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరి కోసం ఏది
మాట్లాడాల్సిన అవసరం లేదు. జీవితంలో ఒక నియమాన్ని మీరు అనుసరించండి. సూటిగా ముక్కుసూటిగా మాట్లాడండి, నిజమే మాట్లాడండి, ఎదురుగా మాట్లాడండి. సూటిగా మాట్లాడండి, నిజమే మాట్లాడండి, ఎదురుగా మాట్లాడండి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. అసలైన వ్యక్తులు మీతో ఉంటారు. నకిలీ వ్యక్తులు మిమ్మల్ని వాళ్ళ స్వార్థం కోసం పొగిడేవారు, వెంబడి ఉండేవాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కసారి మీరు స్పష్టంగా సూటిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తే చాలు, నిజం మాట్లాడడం స్టార్ట్ చేస్తే చాలు, ఎదురుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తే చాలు. ఎందుకంటే జీవితకాలం మనల్ని మనం మోసం చేసుకుంటూ, ఎవరి కోసమో మాట్లాడుతూ, ఎవరి కోసమో తింటూ, ఎవరి కోసమో పనిచేస్తూ అనేది పక్కకు పెట్టి కనీసం ఒక్కసారి రోజుకు ఒక 2 గంటలు, ఒక 3 గంటలు మీకోసం మిమ్మల్ని మీరు సంస్కరించుకునే విధంగా, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకునే విధంగా, మిమ్మల్ని మీరు తృప్తికరంగా జీవించే విధంగా జీవించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే జీవితంలో నేను ఎంతో సాధించాలనుకున్నా, కానీ అనేది అతి చెడ్డ వర్డ్. మన నాలుక నుంచి బయటకు వచ్చే వర్డ్స్లలో అతి చెడ్డ వర్డ్ కానీ అన్నామంటేనే మీరు 99% దాని గురించి వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మంచిగా ఇలా ఉండాలనుకున్నా, కానీ నా పరిస్థితులు నన్ను ఉండనిత్తలేవు. నేను ఎక్కడెక్కడో తిరగాలనుకున్నా, లేదు ఒక మంచి సందర్శన చేయాలనుకున్నా, దేవస్థానాలకు వెళ్ళాలనుకున్నా, కానీ నా పరిస్థితులు ఇలా కానీ నా పరిస్థితులు, కానీ నా ఫ్యామిలీ, ఈ కానీలు అనేటిదే మిమ్మల్ని జీవితంలో ఎటు కొరగానిగా చేస్తుంది. మిమ్మల్ని ఒక వ్యక్తిత్వం లేని మనిషిగా మలుస్తుంది. కానీ మీ మంచి కోసం మీరు అన్నిటినీ పక్కన పెట్టి దేనికి ఏది కేటాయించాలనో, ఎలా కేటాయించాలనో దాన్ని కేటాయిస్తూ మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆత్మతృప్తిగా, సంతృప్తిగా రోజుకు 2 నుంచి 3 గంటలైనా కనీసం కష్టపడే మీకు మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయండి. నేను ఈ మధ్యకాలంలో మా మిత్రులతో కూడా రెగ్యులర్గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే ప్రతి వారి దృష్టిలో మనం మంచిగా ఉండాలనే ఆలోచనతో మనల్ని మనం మోసం చేసుకుంటూ, మన వ్యక్తిత్వాన్ని మనం పాడు చేసుకుంటున్నాము. తన కోసం మంచిగా ఉంటే, ఇలా ఉంటే తను మంచిగా నచ్చుతాడట, తనకు ఇలా ఉంటే తనకు నచ్చుతాడట, ఇలా ఉంటే నచ్చుతాడట. అంటే మిమ్మల్ని మీరు నచ్చినట్టు ఎప్పుడు ఉంటారు జీవితంలో? మీకు మీరుగా నచ్చిన విధంగా ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు బతుకుతారు, ఎప్పుడు మిమ్మల్ని మీరు నిజమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిగా నిరూపించుకుంటారు? జీవితం చాలా చిన్నది ఫ్రెండ్స్. దయచేసి ఇప్పటి నుంచైనా ఒక క్లారిటీతో సిస్టమేటిక్గా ఉండే ప్రయత్నం చేయండి. ఒక పట్టుదలగా ఏ పని చేసినా చేసే ప్రయత్నం చేయండి. ఒక గోల్తో బ్రతికే ప్రయత్నం చేయండి. ఒక సిస్టమేటిక్ గోల్తో నేను అంటే ఏమిటో చూయిస్తా అనే టైప్లో నన్ను నేను, వాళ్ళు, వీళ్ళు అనే టైప్లో ఏమో చేసిర్రు అనే టాపిక్ పక్కకి పెడితే ఎవ్వరూ ఏమీ చేయరు మీ ప్రమేయం లేకుండా. నేను దొంగ అయినా అంటే వీళ్ళ వల్ల అయినా, నేను అది మాట్లాడిన అంటే వాళ్ళ వల్ల మాట్లాడిన, అవన్నీ కాదు. అవన్నీ సాకులు, రీజన్స్, అన్నెసెసరీ రీజన్స్. కాబట్టి మిత్రులారా, దయచేసి ఈరోజు నుంచైనా మిమ్మల్ని మీరు ఒక స్పష్టమైన వ్యక్తిత్వంతో బ్రతికే ప్రయత్నం చేయండి. మీకు మీరుగా మీ వ్యక్తిత్వాన్ని మర్చుకునే క్రమంలో మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది స్పష్టంగా ఎదుటివారికి చెప్పండి, చేయండి.
మీకోసం మీరు బ్రతకండి. మీ ఆరోగ్యం కోసం మీరు డైలీ కనీసం ఒక అరగంట గంట కేటాయించండి. ఇప్పటి రోజులలో ఏ ఫుడ్డు ఏ వాటరు ఏది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మనం అన్నిటినీ సర్దుకుంటూ పోతూ ఉన్నాం. ఆ సర్దుకుపోయే క్రమంలో మనకు అవసరమైన ముఖ్యమైన ఎక్సర్సైజ్ లాంటి, వ్యాయామం లాంటి, ప్రాణాయామం లాంటి, యోగా లాంటివి మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేయండి. మనకు నచ్చిన పనులు చేయండి. మిమ్మల్ని మీరు, మీ మనసును ఎంత ఆరోగ్యకరంగా, మిమ్మల్ని మీరు స్పష్టంగా మీ మనసుకు తోచిన విధంగా ఒక మంచి నడవడికతో మంచి సిస్టమేటిక్గా ఉండడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలనకు అనుగుణంగా పనిచేసినట్టయితే, నడుచుకున్నట్టయితే మీ జీవిత కాలాన్ని ఎంతో పెంచుకోవచ్చు. సింపుల్ క్లారిటీ చెప్పాలంటే 1 సంవత్సరంలో కనీసం మీకోసం 1 నెల రోజులైనా కేటాయించుకునే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ నెలకు 1 రోజైనా మీకు మీరుగా మీరు అనుకునే విధంగా మెదలడానికి ప్రయత్నం చేయండి. ఒక రోజు మొత్తం మీరు ఉండలేకపోతే రోజుకు 2 గంటలో 3 గంటలో మిమ్మల్ని మీరు ఒక క్లారిటీతో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని ఏమైతే అనుకుంటున్నారో ఆ విధంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు మీరే సాటి అవుతారు. మహానుభావులు, పెద్ద వాళ్ళు, స్వామి వివేకానంద లాంటి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిన స్వామీజీ ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు తనకు ఉండడానికి చోటు కూడా లేదు. మన ప్రపంచవ్యాప్తంగా స్పీచ్, అమెరికాలో ఇచ్చిన స్పీచు ఇవ్వడానికి పోయినప్పుడు తనకి ఉండడానికి చోటు కూడా లేదు. రోడ్డు మీద నిలబడడం ద్వారా అక్కడి మిత్రుడు పరిచయం కావడం ద్వారా ఆ మిత్రుని ద్వారానే ఆ మీటింగ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు ప్రపంచం మొత్తం తనను ఇంకెన్నేళ్ళైనా గుర్తించే విధమైన స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి మన దేశం గురించే కాదు, మన వ్యక్తిత్వం గురించే అన్ని రకాలుగా ఇచ్చే క్రమంలో ఒక పూజనీయమైన వ్యక్తిగా ఈరోజు ఉంటున్నాడంటే తను అతి చిన్న వయసులోనే చనిపోయినప్పటికీ ఇప్పటికీ మనం తనను గుర్తించుకుంటున్నామంటే ఒకటే కారణం తన వ్యక్తిత్వం. తను ప్రపంచానికి మార్గదర్శకుడుగా మారాడు. మారే క్రమంలో తాను అనుకున్నదే చేశాడు, స్పష్టతతో చేశాడు, చెప్పడానికి ఎక్కడా భయపడలేదు. ఆ వ్యక్తిత్వమే తనను ప్రపంచ గురువుగా, ప్రపంచానికే ఒక మంచి సందేశం ఇచ్చిన దార్శనికుడిగా గుర్తిస్తూ ఉంది. అలాంటి దార్శనికత మనందరికీ మనలోనూ ఉంది. దాన్ని వెలికి తీయండి. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల స్థాయిలో మన ఆలోచన పరిధి ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా ఆరోగ్యవంతంగా మిమ్మల్ని మీరు, మీకోసం మీరు బతికే ప్రయత్నంలో ప్రపంచానికి మనమంటూ ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వంగా ఉంటారని కోరుకుంటూ మనం అందులో ఉండే క్రమంలోనే ప్రతిదీ మీ మనసు స్పష్టంగా, మనసు ఆలోచన పరంగా అన్ని రకాలుగా నిజాయితీగా ఎదుటివారికి తనకు తోచిన కాడికి సహాయం చేసే విధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రకృతి మనకు కూడా సహాయం చేస్తుంది. పంచభూతాలకు మనం సహాయం చేసే ప్రయత్నం చేయడం అంటే ఎదుటివారికి సహాయం చేస్తూ మన పరిధిలో మనం ఎక్కడా 1% కూడా పంచభూతాలకు హాని చేయకుండా మనం ఉండగలిగితే మీ యొక్క ఆలోచన మీరు కూర్చున్న కాడ కూర్చొని పంచభూతాల ద్వారా మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీసే కావచ్చు, లేదా మీరు అనుకున్న మంచి కోరిక కావాలనుకుంటే తీర్చడానికి ఎప్పుడు మీకు మీ మనసు నిర్మలంగా చేసుకొని మాట్లాడిన రోజు తప్పకుండా మీరు అనుకున్న సాధిస్తారు. అలా అన్నీ సహకరిస్తాయి. మీ ఆత్మ సహకారం మీరు తీసుకున్న రోజు మిమ్మల్ని ఎదిరించేవారు ఎవ్వరూ ఉండరు. అలా ఆత్మసాక్షిగా మాట్లాడడం వల్లనే ఈరోజు స్వామి వివేకానంద గారు ప్రపంచానికి ఆదర్శ పురుషుడిగా మారారు. ఆ విధంగా ఉండడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. 10 మందికి మేలు కోరుతూ మనలో ఉన్న నిగూఢమైన శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా ఒక ఉత్కృష్టమైన స్థాయిలో మనం నిలవాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలతో థ్యాంక్ యూ.